ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే మాతాజీ. నమస్తే అందరికీ. ఈరోజు మనం వేదాంత దర్శనంలోని ద్వితీయ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాం. ప్రథమ అధ్యాయమున ఈ జగత్తునకు కారణం ఎవరు అనేది లోతుగా అధ్యయనం చేశాము. అక్కడ నిరూపణ జరిగింది. ఏమిటి? జగత్తునకు ప్రకృతి ఉపాదాన కారణం, కానీ జీవుడు ఎప్పుడు కూడా జగత్తునకు కారణం కాలేడు. కర్మలకు మాత్రమే జీవుడు కారణం కాగలుగుతాడు. బ్రహ్మనే ఈ జగత్తునకు నిమిత్త కారకుడు అని తెలుసుకున్నప్పటికి కూడా మరలా ఈరోజు ఇంకొక సందేహాన్ని మన ముందు పెడుతున్నాడు. స్మృత్యనవకాశ దోష ప్రసంగ ఇతి చేత్ నా అన్యస్యత్య నవకాశ దోష ప్రసంగాత్. ఒకవేళ ఈ బ్రహ్మ జగత్తునకు, స్థితికి, ప్రళయమునకు బ్రహ్మనే కారణమైతే, దేవుడే కారణమైతే, మరి ఏదైతే స్మృతులు ఉన్నాయో, అంటే సాంఖ్య దర్శనకారుడు జగత్తునకు కారణం ఎవరంటాడు? జగత్తునకు కారణం దేన్ని తీసుకుంటాడు సాంఖ్యకారుడు? సాంఖ్యకారుడు జగత్తునకు కారణం ఎవరన్నారు? ఈ కార్యరూప జగత్తు కారణము పరమాత్ముడు, కార్యరూప జగత్తు. మూల రూపము కార్య జగత్తు దేని నుండి పుట్టింది? మూల పదార్థాల నుంచి పుట్టింది, సత్వరజతమో గుణాల నుంచి పుట్టింది. కానీ సత్వరజస్ తమస్సు అనే పదార్థాల నుండి, మూల ప్రకృతి నుండి ఈ కార్యరూప జగత్తు వచ్చింది. అంటే సత్వ పరమాణువు నుండి, రజః పరమాణువు నుండి, తమః పరమాణువు నుండి డైరెక్ట్ గా కార్య జగత్తు వచ్చిందా? అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? పరమాత్ముడు ఉన్నాడు. అందుకనే మీరు వైదికులు గనక పదే పదే ఈ ఆర్య సమాజ విద్వాంసుల యొక్క ప్రవచనాలే వింటున్నారు గనక మీకు ఈ సందేహం లేకపోవచ్చు. కానీ లోకమున బ్రహ్మ నుండే జీవుడు పుట్టాడు, బ్రహ్మ నుండే ప్రకృతి పుట్టింది అనే వాదమే లోకమున ఎక్కువంది. 99% ఉంది. అర్థమైందా? అందుకని ఏమంటారు? ప్రళయములో ఈ సృష్టి ఎవరి గర్భములో ఉంటది? గర్భములో ఉంటది. అలాగే జీవుడు కైవల్యమును పొందే వరకే ఈ బ్రహ్మచక్రముల యందు ఉంటాడు. ఎప్పుడైతే జీవుడు కైవల్యాన్ని పొందుతాడో ఇక అతనికి జన్మ అంటూ ఉండదు అనే శాస్త్రీయమే చాలా అంటే లోకమున ప్రసిద్ధముగా ఉన్నది. కానీ అది తప్పు అని చెప్పడానికి మనం ఇక్కడ మాత్రమే చెప్పుకోగలుగుతాం. అర్థమైందా? ఇది కాదు అని ప్రామాణికంగా మనని మనం మాత్రమే ఏంటి చెప్పుకోగలుగుతాం. లోకమున ఈ దీన్ని సత్యమని గ్రహించే వాళ్ళు కూడా ఎందుకంటే
అసలు నిజంగా చెప్పాలి అంటే బ్రహ్మ అంటే ఎవరు అంటేనే మన ఇప్పుడు ముస్లిమ్స్ ఏమో వాళ్ళొక దేవుడి గురించి చెప్తారు, క్రిస్టియన్స్ క్రైస్తవము యేసుక్రీస్తు నుండి చెప్తారు. ఇక మన హిందూయిజం తీసుకుంటే దీంట్లో ఎన్ని ఎన్ని మత అభిప్రాయాలు ఉన్నాయంటే చెప్పడానికి వీళ్ళు లేకుంటూ ఉన్నాయి. వీల్లేదు. ఇక కృష్ణుడి నుండి ఈ సృష్టి పుట్టలేదు అని అంటే, కృష్ణుడు సృష్టికర్త కాదు అంటే, ఇప్పుడిక మనం తీసుకెళ్ళి ఎక్కడ పెడతారో తెలియదు. సాధనలే శురువైతే గొడవలే శురువై. అర్థమైందా? ఈనాడు నిరాకార తత్వాన్ని బోధించడం, తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా ఉంది. నేనైతే కొన్ని అంటే కొన్ని స్థలాలలో అగ్నిహోత్రం చూస్తున్నాను, అక్కడ వేద మంత్రాలే ఉండవు, కేవలం మానవీయ మంత్రాలతో నమః నమః అని ఆహుతులేస్తున్నారు. అమ్మవారివి కొన్ని సంస్కృత పదాలను తీసుకొని ఆ అమ్మవారి యొక్క నామాలతోటి అగ్నిహోత్రం చేసే ప్రక్రియ నేను ఈ మధ్యలో పలు చోట్ల చూశాను. దాన్ని మనము ఇది సత్యం కాదు అని చెప్పడానికి కూడా వేదిక దొరకట్లే నాకు. దానికి అనేక కారణాలు ఉన్నవి. అంటే వేదము, ఉపనిషత్తులు, దర్శన శాస్త్రాలు వినడం, పఠనం, గ్రహించడం చాలా దుర్భరమైపోయింది. ఇప్పుడిక్కడ బ్రహ్మ జగత్తు నుండి పుట్టింది అనంటే మూల ప్రకృతి ఉంది అక్కడ. ఈ కార్యరూప జగత్తుని పరమాత్ముడు ఏం చేశాడు? నిర్మాణం చేశాడు. మనందరి జీవనములో ఉన్నటువంటి వ్యవస్థ, సమయము, ఎందుకంటే మానవ జీవితములో మనకు పశువులకైతే ఒకటే జ్ఞానం ఉంటుంది, సహజ జ్ఞానం. మీరు పశువులను తీసుకుంటే వాటికి ఒక రకమైన జ్ఞానం సరిపోతుంది, వాటికి ఇంకా రెండవ జ్ఞానం పశువులకి అవసరం లేదు. ఇప్పుడు గుర్రం ఉందనుకో, దానికి సహజమైన జ్ఞానం, అది కొండల నుండి దూకగలుగుతుంది, అది ఎత్తు స్థలాల నుండి కూడా దుంకగలుగుతుంది. కేవలము సైనికుడు దానికి కొంత ట్రైనింగ్ ఇస్తాడు అంతే. ఒంటెను మీరు తీసుకుంటే ఆ ఒంటె యొక్క శరీరము భగవంతుని యొక్క సృష్టిలో ఎంత అద్భుతమైనది అంటే, దానికి 14 రోజులు నీళ్లు దొరకకపోయినా దాని శరీరములో ఉన్నటువంటి ఆ స్టోరేజ్, ఆ నిలువ ఉన్న వాటర్తో అది జీవనం గడపగలుగుతుంది. అంతటి సామర్థ్యము ఆ ఒంటెని పెంచుకున్నవాడు ఇవ్వలే. ఒంటె శరీరములోనే అటువంటి సామర్థ్యం ఉన్నది. అలాగే చీమల్ని తీసుకుంటే అవి భూమిని కొన్ని లోతుల వరకు తవ్వగలుగుతాయి చీమలు.
ఆ చీమలకు ఎవ్వరు కూడా ట్రైనింగ్ ఇవ్వరు. ఆ శరీరంలో ఉన్నటువంటి శక్తి వలన అది భూమి చాలా దగ్గరగా ఉన్నటువంటి అణువులని, కణాలని చీమ ఏం చేయగలుగుతూ ఇంకా వాటిని విడదీయగలుగుతుంది. భూమిని అది ఇంకా దున్నుతుంది. మామూలుగా ఎద్దులే భూమిని దున్నుతవి అంటే ఎద్దుల కంటే కూడా ఇంకా సూక్ష్మంగా దున్నగలిగే శక్తి ఎవరికి ఉంది? చీమలకు ఉంది. అంటే మీరు ఎన్ని రకాల క్రిమి కీటకాది పశు పక్షులని తీసుకున్నా వాటన్నింటికి కూడా సహజమైన జ్ఞానం ఉంది. అటులనే మానవుడికి కూడా సహజ జ్ఞానం ఉంది. మీరు శిశువు, ఇప్పుడే పుట్టిన శిశువుని తీసుకుంటే ఒక 3 మాసాలు అయిపోయిన తర్వాత మీరు శిశువుని గమనించండి. కొత్త వాళ్ళు ఎత్తుకుంటే రోదిస్తాడు. అంటే స్పర్శ జ్ఞానము వలన శిశువు తనకి ఒక గంట ముందు ఏదైతే స్పర్శ దొరికిందో, అంటే తను ఈ లోకానికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతే స్పర్శని గ్రహించగలిగే శక్తి శిశువుకి ఉందో, అది వల్ల కొత్త వాళ్ళు ఎత్తుకోగానే ఆ స్పర్శ ఆ శిశువుకి తెలిసిపోయి చాలా రోదన చేస్తాడు, చీతర చేస్తాడు. అంటే శిశువుకు కూడా సహజ జ్ఞానము ఉంది. మలమూత్ర విసర్జనాలు చేయడం, ఆకలవుతే పెదాలని మనం గమనిస్తే, శిశువు ఏడుస్తూ ఉంటే మీరు ఎక్కువ శిశువుతో సమయం పెడితే శిశువు కడుపు నొప్పితో ఏడ్చినప్పుడు అతని పెదాల కలయిక వేరుగా ఉంటది. ఆకలితో ఏడుస్తున్నప్పుడు శిశువు యొక్క పెదాలు గుండ్రంగా ఉంటది. ఎందుకంటే ఆ స్తన్యమును పట్టుకునే అభ్యాసము, అంటే మనము శిశువుకి ఎక్కువ సమయం ఇవ్వకపోవడం వల్ల, గమనించకపోవడం వల్ల మనం ఈ శిశువు యొక్క కదలికనంత గమనించము. కానీ శిశువుకి తెలుసు ఆకలైనప్పుడు ఆ పెదాలు ఎలా ఉంటవి, శరీరంలో ఏదైనా వేదన ఉంటే పెదాలు దగ్గరికి రావు, ఇలా ఇలా నవ్వుతూ ఉన్నట్టుగా విచ్చుకుంటాయి, వెడల్పోతాయి. అంటే ఎంతటి శక్తి సింబల్స్. ఎందుకంటే పిల్లవాడు తనకు జరుగుతున్నటువంటిది చెప్పే క్షమత లేక వాక్కు ఆ పెదాల ద్వారా శిశువు చెప్తాడు. కానీ తల్లికి ఆ సూక్ష్మ శక్తి ఉండదు. వాడు కడుపు నొప్పి వచ్చి ఏడ్చిన పాలయిస్తుంది, ఆకలి ఉన్న పాలయిస్తుంది. దానివల్ల అజీర్ణం అయిపోతుంది. 3 నెలల బాలుడికి, 4 నెలల బాలుడికి, 5 నెలల బాలుడికి అజీర్తి ఏంటి? మనమంటూ సకినాలు నచ్చినాయి కదా అని ఎల్లిపాయ కారం పెట్టుకొని ఎక్కువ తింటాం, సర్వపిండి నచ్చింది కదా అని మీగడ వేసుకొని తింటాం, నచ్చిన కూర ఉంటే కొంచెం ఎక్కువ తింటాం. మన శరీరంలో ఎంతటి సామర్థ్యం ఉందో దాన్ని తగ్గట్టుగా తినం. నచ్చింది కదా అని కొంచెం ఎక్కువ తింటాం, ఒక్కొక్కసారి మొహమాటంతో ఎక్కువ తింటాం. ఇక వాళ్ళు నా చేతితో పెట్టుకోవా, అబ్బకి కొంచెం నేను వడ్డించలే ప్లీజ్ పెట్టాలా అంటే, ఇక సరే ఈ మనిషిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలని అలా కూడా మనము మన శరీరానికి ఎంత కావాలో దానికంటే కాస్త ఎక్కువ తినడం వల్ల మనకు అజీర్ణం అవుతుంది. శిశువుకేంటి అజీర్ణం అయినా ఎందుకు వామిటింగ్ అవుతుంది అంటే, మనము ఏడ్చిన ప్రతిసారి శిశువుకి పాలు పట్టిస్తున్నాం. ఇప్పుడు డాక్టర్స్ కొంచెం రీసెర్చ్ చేసి ఏం చెప్తున్నారంటే, ఎట్టి పరిస్థితిలో కూడా మీరు శిశువుకి 1 మాసంలో 2 గంటలకు ఒకసారి, మధ్యలో ఏడ్చినా మరిపించండి కానీ ఇవ్వద్దని, ఆ తర్వాత అది 3 గంటలు 4 గంటలు అలా వాళ్ళు సమయం చూసుకోండి అని వాళ్ళు కొంత పరిశోధన చేసి ఇప్పుడు పాలిచ్చే తల్లులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే
ఇలా గ్యాప్ ఇచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళకి అది మంచిగా జీర్ణమయ్యి వామిటింగ్స్ కావు అని చెప్తున్నారు వాళ్ళ పరిశోధనలో. అంటే మానవాళికి 2 జ్ఞానాలు లేకపోతే జీవితం సఫలమవుతలే. ఒకటి సహజ జ్ఞానము, రెండవది నైమిత్తిక జ్ఞానం. ఇప్పుడు తల్లికి తన బిడ్డకి పాలు ఇవ్వాలా, ఇచ్చిన తర్వాత భుజం మీదలా వేసుకోవాలి, ఎటువంటి ఆహారం తినాలి, పాలిచ్చేటప్పుడు ఏ నియమాలు పాటించాలి, ఏ దిశకు కూర్చొని ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు, ఇచ్చేటప్పుడు ఏం ఆలోచించాలి, ఇవన్నీ తల్లికి సహజ జ్ఞానమా నైమిత్తిక జ్ఞానమా? నైమిత్తిక జ్ఞానం. అర్థమైందా? మనకి గర్భం దాల్చిన తర్వాత ఏదైతే ఇంటికి పెద్ద గుమ్మం ఉంటుందో ఆ గుమ్మానికి ఎదురుగా కడుపుతో ఉన్న స్త్రీ పడుకోకూడదు అంటే మధ్య వాళ్ళకి ఏమనిపించింది, అత్త మామ పనులు తిరుగుతారు కాబట్టి అందుకు పడుకోకూడదు. అంటే ఇంట్లో ఎప్పటికి పెద్ద మనుషులు ఉంటారు, మగవాళ్ళు వస్తూ ఉంటారు, అందుకని అప్పుడు పడుకోమనలేరు. ఇప్పుడు ఏముంది, నేను నా భర్తనే కదా, ఆ అత్తమ్మని కూడా మనం శాసించవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనుకూలంగా ఉండాలి, కొడుకు కోడళ్ళు అక్కలతో ఉండాలి అంటే అత్తలు ఏం చేయాలి, ఇప్పుడు ఎంత వీలవుతే అంతే ఏం మూసుకోవాలి, నోరు మూసుకోవాలి. అర్థమైందా? కళ్ళు కూడా అర్థమైందా? ఇలా మార్చుకున్నా. కారణం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అందుకే గుమ్మానికి ఎదురుగా ఉన్న పలంగ మీద ఆడవాళ్ళు పడుకోవద్దు అన్నారు అనేది మీరు చెప్పిండ్రు అంతే. కానీ నిజముగా ఆయుర్వేద ప్రకారంగా గుమ్మానికి ఎదురుగా కడుపుతో ఉన్న స్త్రీ పడుకుంటే గాలి ఏదైతే అనుకోకుండా ప్రవాహముతో గాలి వీచినప్పుడు ఇంటికి పెద్ద గుమ్మంతో ద్వారానే ఇంటి లోపలికి చెత్త చెదారం ఎక్కువ వస్తుంది. అలాగే కేవలం సేవకులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఊరోళ్ళు కానివ్వండి, పంచాయతీ పెట్టే వాళ్ళు కానివ్వండి, విద్వాంసులు కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, దూరంగా ప్రయాణం చేసిన వాళ్ళు కానివ్వండి, అందరూ ఇంటిలోకి ఏ గుమ్మం నుండి వస్తారు? మెయిన్ డోర్ నుంచి వస్తారు, పెద్ద గుమ్మం నుండే వస్తారు. ఒక్క పనమ్మాయి గల్లీ నుంచి వస్తారు. అందుకనే వాళ్ళు దూరం నుండి వచ్చేటప్పుడు దుమ్ము ధూళితో వస్తారు. నువ్వు అలా ఎదురుగా ఉంటే ఆ దుమ్ము ధూళి నిన్ను ముందు అటాక్ చేస్తుంది అనేది మనం ఈ జ్ఞానము ఇవ్వలేక దాన్ని పరంపరగా మార్చడం వల్ల ఇప్పుడు ఏమైపోయింది, ఈ జ్ఞానం మనకు లేదు. ఎందుకు పడుకోవద్దన్నారు అనేది ఇంతొకటే తెలుసు. అప్పట్లో పెద్దల రాజ్యం అంతే, అత్తమామలు ఉంటుండే, అలా పెద్ద మనుషుల ముందు ఎట్లా పడుకుంటావని చెప్తున్నామే తప్ప దీని వెనుక ఇదని కూడా చెప్తే ఏమయ్యేది? అర్థం చేసుకుంటారు అట్లా చెప్తే. ఉందా ఇప్పుడు? ఏమో వెనకటికి మేము అట్లా అడగలేదు, అది మాకు చెప్పలేదు. మాకు ఇంత స్వేచ్ఛ ఎక్కడ ఉండింది? ఇప్పుడు గర్భిణీ స్త్రీ సంధ్యా సమయం అయిపోయిన తర్వాత ఎందుకు తిరగొద్దు బయటకి అని అంటే, అమ్మ అప్పట్లో మేము దీపం పెట్టాక తిరగలేదు, ఇప్పటి ఆడవాళ్ళు తిరుగుతున్నారు. అదేంటి అసలు? అప్పుడైనా ఇప్పుడైనా ఎందుకు గర్భిణీ స్త్రీ సంధ్యా సమయములో ఎందుకు బయటకు వెళ్ళకూడదు అనంటే కారణం సూర్యుని యొక్క తాపము, ఆ ఉష్ణోగ్రత, ఆ టెంపరేచర్ భూమి మీద ఎంతసేపు ఉంటే అంతసేపు కొన్ని సూక్ష్మ క్రిములు మనకు హాని కలిగించకుండా ఆ భూమి యొక్క టెంపరేచర్, సూర్యకిరణాలు మనని కాపాడుతూ ఉంటది. ఒకసారి సూర్యుడు అస్తమించేశాడు, భూమి యొక్క ఉష్ణత్వం ఏమైంది? చల్లబడ్డప్పుడు బ్యాక్టీరియా ఏమైతుంది? అది బలంగా తయారవుతుంది. బలంగా తయారైనప్పుడు అది గర్భిణీ స్త్రీలని, ముఖ్యంగా లేత గర్భము ధరించిన స్త్రీలని, అంటే లేత నెలలు ఉన్నప్పుడు
పసిపిల్లల్ని, రోగులని, వృద్ధులని ఆ బ్యాక్టీరియా అందరినీ అటాక్ చేస్తుంది, చెయ్యదని కాదు. కానీ దాని ప్రభావము ఎవరి మీద ఎక్కువ పడుతుంది అంటే గర్భిణీ స్త్రీల మీద ఎక్కువ పడుతుంది. గర్భిణీ స్త్రీ మీద ఎక్కువ పడుతుంది, పసిపిల్లల మీద పడుతుంది. ఎందుకంటే పసిపిల్లలకు కూడా ఇంకా రోగనిరోధక శక్తి తక్కువ ఉంది. ఒక పిల్లవాడు గట్టిపడాలంటే 6 ఏవైతే ఇప్పుడు ఈ ఋతువులు 6 ఉన్నాయో అవన్నీ కూడా పిల్లవాడి యొక్క పుట్టిన తర్వాత ఒక చక్రం అయిపోతే సెకండ్ చక్రంలో పిల్లవాడికి ఆ ఋతువుకి సంబంధించిన వాయువులని తట్టుకునే శక్తి వస్తుంది. ఇదంతా మనం ఈ విధంగా మనం జ్ఞానాన్ని శాస్త్రీయ పరంగా మనం రక్షించకుండా, అమ్మ అప్పుడు మాకు తెలియదు, మేము సంధ్యాలు అయిపోయిందంటే చాలు మేము బయటకు వెళ్ళేటోళ్ళం కాదు, ఇప్పుడు వెళ్తున్నారు అంతే. అరే ఎందుకు వెళ్ళొద్దన్నారు, ఎందుకు వెళ్ళకూడదు అనేది మనము చెప్పగలిగితే 100లో 40 మంది వినరా? అందరు చాలా మంది. మరి అదే నేను చెప్తున్నా కదా, మనం ఏం చేస్తున్నాం, ఏమో మాకు తెలియదు, అప్పుడు పాలు ఇయ్యాలంటే కొంగు నిండా కప్పుకోమన్నారు, అప్పుడు పాలు ఇయ్యాలంటే పెద్దింట్లు ఇవ్వమన్నారు, ఇక్కడ ఇయ్యొద్దన్నారు, అప్పుడు అంతా పెద్దలు చెప్పింది విన్నాం, ఇప్పుడు పెద్ద మనుషుల మాట ఎవరు వింటారు? అరే అప్పుడు పెద్దలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, దాని వెనుక ఉన్న కారణం నీకు తెలిస్తే అప్పట్లో మేము పెద్దల మాట విన్నాము అనేది ఇప్పుడు మీరు అనండి. మీకు అది తెలియనప్పుడు ఇప్పుడు కూడా గమ్మున ఉండండి, లేదా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. మీరు పెద్దవాళ్ళు, మేము పెద్ద దేనికి పెద్ద? చెట్టు కూడా పొడవుగా పెరుగుతుంది, ఆకాశం వల్ల చెట్టు ఆకాశానికి అందుకుంటది, దాని పువ్వులు కింద పడితే చేతులకి రావు, తెంపుకుందామంటే తెంపడానికి ఉండదు, కొమ్మ అందదు. అలా అంటే ఒక వయసు పెరిగితే చాలా మనకి జ్ఞానం వద్దా? పెద్ద దేనికి పెద్ద? శరీరం మరి ఒక నెయ్యి తిని పాలు పెరుగు తింటే 100 కిలోలు అవుతుంది. పుట్టినప్పుడు మీరు 3 కిలోలు ఉంటే ఇప్పుడు మీరు శరీరాన్ని 100 కిలోలు చేసుకోవచ్చు. మీరు పెద్దవాళ్ళ? కాస్త పొడుగైపోతే మీరు పెద్దవాళ్ళ? కొడుకులు బిడ్డలు పుట్టినరు, వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోతే పెద్దవాళ్ళ? దేనికి పెద్ద? పెద్దల మాట వినట్లేదంటే మనము జ్ఞాన వృద్ధులం అవుతే, జ్ఞానము చేత మనం పెద్దవాళ్ళం అవుతే మన ఇంట్లో మన సమస్యల్ని మనము కనీసం 100కి 70% తగ్గించుకోగలుగుతాం. కానీ మనం ఒక్కటే బట్టి కొట్టినాం, మేము పెద్దోళ్ళం అయిపోయినా మా పెద్దల మాట వినండి. అరే శాస్త్రములో కూడా పెద్దవాళ్ళ మాట వినుమని చెప్పింది. విదురుడు ఏమంటాడంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం లేచి నిలబడాలి అంటాడు. ఎందుకు లేచి నిలబడాలి అంటే ఆ జ్ఞాన వృద్ధులు, ఆచరణశీలులు, ధర్మాత్ములు, ధర్మనిష్ఠులు, సత్యవాదులు మన ఇంటికి వచ్చినప్పుడు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ధర్మమునే ఆచరించిండ్రు, వాళ్ళు సత్యమునే ఆచరిస్తారు, వాళ్ళు చాలా సాధుత్వ జీవితం గడుపుతారు. వాళ్ళకి అవినీతిగా జీవించడం, అసత్యముగా జీవించడము, ఇష్టానుసారముగా జీవించడము, ఎప్పుడు పడితే అప్పుడు తినడము, ఏది పడితే అది మాట్లాడడం తెలియదు. అటువంటి సాధు సన్యాసులు మన ఇంటికి వచ్చారు. మనం గృహస్థులు. మన గృహస్థములో ఉన్నటువంటి వ్యవహారములో అధర్మము ఉంది, ధర్మము ఉంది, పూజా విధానము ఉంది, నిర్లక్ష్యం చేసిన వ్రతాలు ఉన్నవి. మనదంతా హెచ్చు తగ్గులతో కూడుకున్న జీవనం. ఎవరైతే దాదాపు ధర్మమునే ఆచరించిండ్రో, దాదాపు సత్యమునే ఆచరించిండ్రో అటువంటి సాధు సంతువులు మన ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు మనకు హృదయములో ఉత్సాహం ఉంటుందా, భయం ఉంటుందా? ఉత్సాహం ఉంటుందా? భయం ఉంటుంది. 2 ఆన్సర్లు మీరే చెప్తారు, ఏదో ఒక ఆన్సర్ చెప్పండి. ఉత్సాహమే ఉంటది మాతాజీ. అంటే ఎవరైతే 100% ధర్మాన్ని ఆచరించిండ్రో
మనమేమో అధర్మ జీవితము గడుపుతున్నాము. మన దగ్గర ధనములో అవినీతి ఉంది, మనం అసత్యము మాట్లాడతాం, క్రియాకలాపాలు మనవి కరెక్ట్గా లేవు. అలాంటి సిచ్యువేషన్ లో మనము ఒక సత్యవాదికి ఎదురుగా నిలబడాలి అంటే మీకు ఉత్సాహం ఉంటుంది, భయం ఉంటుందా? అలాంటప్పుడు భయం ఉంటదమ్మా. అందుకనే విదురుడు ఏమంటాడంటే, సత్యవాది, ధర్మాత్ముడు, నీతివంతుడు, సాధువు, సత్పురుషులు గృహస్థుల ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు లేచి నిలబడాలి అంటే, అలా కూర్చుంటే మనకు భయం వేస్తుంది. లేచి నిలబడితే మనకి వాయువు చక్కగా కిందికి మీదికి అయ్యి మనకు భయాన్ని నియంత్రించుకునే శక్తి వస్తుంది. అందుకనే పెద్దవాళ్ళు రాగానే లేచి నిలబడాలి అంటాడు విదురుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎవరు పెద్దవాళ్ళు? పిల్లలు నీతిగా హోంవర్క్ చేసుకుంటున్నారు ఇంట్లో, చాలా సైలెంట్ గా కూర్చొని వాళ్ళకి నచ్చిన డ్రాయింగో వాళ్ళకి నచ్చిన హోంవర్కో చేసుకుంటారు. వాళ్ళక్కడ ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి రాసుకుంటున్నారు. మీరు మీ బంధువులు వస్తారు, హే పెద్దవాళ్ళు వచ్చిండ్రు నమస్తే పెట్టండి. అరే, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడాలనే పరంపర మంచిదే, కానీ వచ్చిన పెద్దవాళ్ళు ఎవరు? ఇక్కడ పిల్లలేమో జాగ్రత్తగా వాళ్ళ బుక్కులో మైండ్ పెట్టి చదువుతున్నారు. వాళ్ళేమో సాయంత్రం పూట టీ తాగడానికో అమ్మలక్క ముచ్చట్లకో వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు ఈ పిల్లలు పెద్దవాళ్ళ, వీళ్ళు పెద్దవాళ్ళ? పిల్లలే పెద్దవాళ్ళు. మీరు నమస్తే పెట్టండిరా, లేవ్వండ్రా అంటే పిల్లలు ఏమంటారు? అమ్మ మేము చదువుతుంటే ఎందుకమ్మా డిస్టర్బ్ చేస్తున్నావు అంటే, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేవాలనే మీ యొక్క సాంప్రదాయము మీ పిల్లల దగ్గర ఎక్కడ నిలబడగలిగారు? ప్రశ్నార్థకమైన వ్యవహారం చేస్తున్నాం ఇవాళ మనం. నిజముగా సాధువులు, సంతులు వాళ్ళు నిత్య జీవితములో ధర్మము తప్ప అధర్మాన్ని ఆచరించలేదు. నిరంతరము భగవత్నామ స్మరణములో ఉంటారు. వాళ్ళకి మన ముఖ వర్చస్సు చూడగానే వాళ్ళు, ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తికి మన గోత్ర గురువైన, మన గోత్రానికే గురువు, ఇంటికే గురువైన, అమ్మో నా రక్త సంబంధికులో లేకపోతే నా బంధువులు ఎవరైనా నేను చేసిన అధర్మాన్ని ఇతని వరకు తెలియజేశారేమో, అందుకే పనికి పని పట్టుకొని మా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఏమంటాడో ఏమో ఈ కుల గురువు, ఈ ఇంటి గురువు ఏమంటాడో ఏమో అన్న భయం మనలో కలుగుతుంది. అందుకనే లేచి నిలబడితే ఆ శ్వాస ప్రశ్వాసల క్రియ నియంత్రణలో ఉంటది. అందుకే నిలబడాలి అని చెప్పాడు. మనము ఆ పెద్దవాళ్ళు చెప్పిన నియమాలని ఎందుకు పెట్టారో తెలుసుకో. పోనీ ఇప్పుడు పిల్లలు చక్కగా హోంవర్క్ చేసుకుంటున్నారు, అల్లరి చేయట్లేదు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనేది తెలియదు. ఇప్పుడు పిల్లలు నమస్తే ఎడబెడతారండి? ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు వస్తే ఎక్కడ నిలబడతారండి? అరే, మీరు ఆ పెద్దవాళ్ళకి ఆ పెద్దవాళ్ళు ఎందుకు నిలబడమన్నారో తెలియదు మీకు. ఈ పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనేది తెలియదు. కేవలం చిలుక పలుకుల వలె ఇలా పరంపరలని మనం ఏం చేస్తున్నాం? పిల్లల మీద రుద్దుతున్నాం. అరే, రుద్దేటప్పుడు నువ్వు జ్ఞానివా? ఒకవేళ పిల్లలు ప్రశ్నిస్తే కూడా ఏమంటున్నా? ఇప్పుడు పిల్లలు ఎదురు ఆన్సర్లు ఎక్కువిస్తుండ్రు. వాళ్ళు మనకి సత్యద ప్రకాశం తీసిన శాస్త్రీయ వేదాంతకారుడు ఇతని దర్శనము తీసిన వేదాల మూలంలోకి వెళ్ళిన భగవంతుడు మనకి ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాడా? లేదా నేను ఈ కార్యరూప జగత్తు తయారు చేసిన, నేను ఇచ్చిన శరీరంలో ఉన్నావు, ఈ కందమూల ఫలాలు నేను పెడితే తింటున్నావు, అందుకే నోరు మూసుకొని తర్క వితర్కం చెయ్యకుండానే నా ఉపాసన చెయ్యమని చెప్పిండా మీకు దేవుడు ఎక్కడైనా? మరి భగవంతుడే మీ ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నప్పుడు
ఋషులు మీ ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నప్పుడు మరి మీరెందుకు మీ పిల్లల యొక్క నోర్లు మూపిస్తున్నారు? సమాధానం తెలియకపోతే నియమాలు పెట్టకండి. ఎందుకంటే జ్ఞానము అనేది మానవ జన్మలో ప్రశ్నోత్తరము ద్వారానే జరుగుతుంది. వాళ్ళు ప్రశ్న వేస్తే మనం ఆన్సర్ ఇవ్వగలగాలి. వాళ్ళని మనము హెచ్చరించే ముందు మన దగ్గర కొంత ఆ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. మనము జ్ఞానాన్ని వృద్ధి చేసుకోకుండా ఆ ప్రాచీన సాంప్రదాయాన్ని ఇప్పుడు పట్టుకొచ్చి రుద్దే వరకు పిల్లలకి మన ప్రాచీన సాంప్రదాయాలు నచ్చవు. నిజంగా ప్రాచీన సాంప్రదాయాలు చెడ్డవా అంటే మీరు చెప్పేదే వక్ర మార్గం ఉంది. మీరు నిజంగా ప్రాచీన సాంప్రదాయాలు నేటి తరము కూడా ఆచరించాలి అంటే ముందు మీరేమవ్వాలి? సరిగ్గా తెలుసుకుంటే జ్ఞాన వృద్ధులు కాకపోతే మీరు 5 ఏళ్ల బాలుడితో కూడా మాట్లాడటం నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు అర్థమైందా? ఇలా మనము ఇక్కడ అదే చెప్తాడు. అరే సాంఖ్యకారుడేమో సృష్టి ఉత్పత్తి సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి అంటున్నాడు. ప్రకృతి అని మహత్తత్వం అన్నాడు. మహత్తత్వము నుండి అహంకారం పుట్టిందంటాడు. అహంకారము నుండే ఏకాదశ ఇంద్రియాలు అంటాడు. మళ్ళీ అహంకారం నుండి పంచతన్మాత్రలు అంటాడు. ఆ పంచతన్మాత్రల నుండి పంచభూతాలు, ఈ పంచభూతాల నుండి వివిధ శరీరాలు, కార్యరూప జగత్తు అని సాంఖ్యకారుడేమో ఈ జగత్తునకు కారణం ప్రకృతి అంట. వేదాంతకారుడేమో జగత్తునకి కారణం బ్రహ్మ అన్నాడు. ఇంకా ముందుకు వెళ్తే, ఎందుకంటే మనం ప్రమాణం తీసుకుంటే శాస్త్రీయ ప్రమాణం, శాస్త్రములో జీవునకు ఈ సృష్టి రచించే శక్తి లేదన్నాడు. అలాగే ప్రకృతికి కూడా ప్రకృతిని తయారు చేసుకునే శక్తి లేదు. కాబట్టి ఈ జగత్తుకంతా నిర్మాణకర్త బ్రహ్మనే అంటున్నాడు. కానీ సాంఖ్యకారుడు ఏమన్నాడు? దీని నుంచి ఇది పుట్టింది, దీని నుంచి ఇది పుట్టింది, దీని నుంచి ఇది పుట్టింది కదా అంటే ప్రకృతియా? అలాగే మనుస్మృతికారుడు కూడా ఏమంటాడు? ఆసీత్ ఇదం తమో భూతం అప్రజ్ఞాతమలక్షణం అప్రత్యక్షమవిజ్ఞేయం ప్రసుప్తమివ సర్వతః. ఈ జగత్తంతా ప్రళయ సమయములో ఎవరి అధీనమున ఉంది? తరికించడానికి అనువుగా లేదు. ప్రళయములో పృథివీ కణాలు ఎక్కడున్నాయి? వాయువు కణాలు ఎక్కడున్నవి? జల కణాలు ఎక్కడున్నాయి? అగ్ని కణాలు ఎక్కడున్నాయి? నా కర్మలు ఎక్కడున్నవి? తర్కం చేయడానికి వీలుందా? లేదు. ఏమంటాడు? పతిరేక ఆసీత్, ఒక్కడే ఉండే అంటాడు. అంటే సాంఖ్య దర్శనము శాస్త్రీయ భాష కాదా? అది కూడా శాస్త్రమే. మనుస్మృతికారుడు చెప్తుంది కూడా శాస్త్రమే. వేదాంతకారుడు చెప్తుంది కూడా శాస్త్రమే. మరి ఈ జగత్తు దేని నుండి పుట్టింది అంటే ఇప్పుడు మీరే అన్నారు కార్యరూప జగత్తు బ్రహ్మ నుండి పుట్టింది. నేను ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళినా, మనమందరం ఒక నది దగ్గరికి వెళ్ళినాం. మనకి దాహం ఉంది, దాహం వేసింది. దాహం వేయగానే నది నీళ్ళు ఏం చేస్తాము? దోసిట్లోకి తీసుకొని త్రాగుతున్నాం. నిజంగా చెప్పాలి అంటే మనము నది నీళ్లు త్రాగినప్పుడు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాం? ఎప్పుడైనా గమనించారా? మనము నదిలో నీళ్లు త్రాగేటప్పుడు మీ శరీరం చూడండి చక్కగా శునకం వలె అవుతుంది. మనం వంగి అంటే శరీరాన్ని మంచిగా రెండు వెనుక కాళ్ళ మీద నిలబడి ఇలా ముందుకు వంగి ఇలా దోసిట్లో నీళ్ళు తీసుకొని తాగితే అది ఆ నోట్లోకి నీళ్లు వెళ్ళేటప్పుడు వాయువు మాధ్యమముగా లోపలికి వెళ్తున్నాయి నీళ్లు అని ఇలా తాగుతాం. నీళ్ళని మనం త్రాగినప్పుడు అయిపోయింది. మనము ఇలా వంగి ఉన్నప్పుడు
ఇలా నీళ్లు త్రాగినప్పుడు మనం త్రాగినటువంటి ఈ వాయువు జలాదులు డైరెక్ట్ గా మూత్ర స్థానాన్ని, మలస్థానాన్ని ప్రెజర్ కొట్టినవి. అప్పుడు ఆ స్థానము నుండి ఏమైపోయింది, మన శరీరంలో ఉండే దుర్గంధము ఏదైతే మనకు హాని కలిగిస్తుందో అదంతా ఏమైపోయింది, శరీరం నుంచి అంటే నది నీళ్లు త్రాగడం వల్ల మనకేమైంది, ఆరోగ్యం సిద్ధించింది. అందుకనే అప్పటి వాళ్ళు ఏమన్నారు, నదుల నీళ్లు త్రాగితే ఇప్పుడు ఆరోగ్యము పుణ్యం చేస్తే వస్తుందా పాపం చేస్తే వస్తుందా అంటే, ఇప్పుడు మనకి జ్ఞానం తెలియక మనము నది నీళ్ళు త్రాగినాక నాకు చాలా హ్యాపీగా ఉందండి అంట, తలనొప్పి పోయింది, నాకు ఉత్సాహంగా ఉంది అని అంటే శరీరంలో ఉన్నటువంటి వాతమంతా వెళ్ళిపోయినప్పుడు మన బ్రెయిన్ ఏమైపోతుంది, యాక్టివ్ అయిపోతుంది, షార్ప్ అవుతుంది. షార్ప్ అయినప్పుడు కొత్త కొత్త ఆలోచనలు, పరిగెత్తాలనిపిస్తుంది, ఉత్సాహం ఉంటది. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, నది నీళ్లు త్రాగండి, స్నానం చెయ్యండి, అప్పుడే మీకు పుణ్యం వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఇప్పటికి కూడా మనందరిలో కూడా పుణ్యం చేస్తే సుఖంగా ఉంటాం, పుణ్యం చేస్తే మానవ జన్మ వస్తుంది, పుణ్యవంతులకే నగలు నట్రలు, భర్త యొక్క మాంగళ్యము, రకరకాల ఆస్తులు పాస్తులు, మనుమండ్లు మన్మరాన్లు, ఇదే కదా పుణ్యం చేస్తే లభిస్తుంది. మనమందరం పుణ్యాన్ని దేనికి ముడిపెట్టినామంటే ఆరోగ్యానికి ముడిపెట్టాం. ఇప్పుడు మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరము మంచిగా ఉంది, కళ్ళున్నవి, చెవులున్నవి, నోరుంది, అన్ని అవయవాలు ఉన్నాయి, చక్కగా మన పొట్ట నింపుకోవడానికి కూలికి కూడా వెళ్ళగలుగుతాం. కానీ ఇవాళ మనం మనకున్నటువంటి సమస్యల్ని మనం అనుకుంటున్నాము మనం చాలా అదృష్టవంతులమని. ఏముంది, నాకు వాళ్ళలాగా బిల్డింగ్ ఉందా, నాకు వాళ్ళలాగా కారు ఉందా, వాళ్ళలాగా నాకు ఐశ్వర్యాలు ఉన్నాయా అంటే మనము పుణ్యాన్ని దేనికి జతపరిచినాం, మంచి అవయవాలతో పుట్టడం పుణ్యం అనుకోవట్లే. పుణ్యం అంటే ధనికులుగా పుట్టడం, ప్రపంచములో శాసనం చేయడం, మనం అనుకున్న పనులన్నీ పూర్తవ్వడం పుణ్యం అనుకుంటాం. సరే, అవి పుణ్యమా కాదా పక్కన పెడితే, మానవ జన్మలో ఈ మాత్రం బుద్ధి లభించడం, ఈ మాత్రం శరీరం దొరకడం, ఇది పుణ్యఫలమా కాదా? స్వీకరిస్తున్నామా? స్వీకరించము. ఏవైతే మనం గీసుకున్న గీత ఉందో, పుణ్యం అంటే ఇవి ఉండాలి, అవి లేవంటే నేను చాలా పాపాత్మురాల్ని అనుకుంటాం అందరం, నన్ను కూడా కలుపుకోండి. అంటే లోకమున జ్ఞానము మనకు అదే, ఏదైనా గురువు వచ్చిండు అనుకోండి, బ్రహ్మర్షి లాంటి గురువులు వచ్చిండ్రు అనుకోండి, అరే మానవ జన్మ దొరకడమే పుణ్యం అన్నప్పుడు మనం ఏమనుకుంటాం, అమ్మో నాకు కాలు చేతులు అన్ని మంచిగా ఉన్నాయి, నేను చాలా పుణ్యవంతురాల్ని. అరే నువ్వు కుక్కగా పుట్టలేదు, మేకగా పుట్టలేదు, చీమగా పుట్టలే, చెట్లల్లో లేవు, దోమగా లేవు, నువ్వు పుణ్యవంతుడివే, నువ్వు ఐశ్వర్యవంతుడేరా, ఎందుకంటే మానవ జన్మ వచ్చిందంటే అవునా అని అనుకుంటా. అంటే మానవ జన్మనే పుణ్యఫలము అనేది మనకిది సహజంగా దొరికిందా లేదా గురువు వల్ల దొరుకుతుందా? గురువు వల్ల తెలుస్తుంది. ఇవాళ ఏమైపోయింది, మనం ఇటు భౌతిక గురువులకి ఈ నాలెడ్జ్ లేదు, ఆధ్యాత్మిక గురువులు వేదం వైపు వెళ్ళే ప్రసక్తే లేదు. మనం ఏదో అదృష్టవంతులము అని అనుకుంటున్నాం. ఈ శాస్త్రం వినేటప్పుడు మేము చాలా అదృష్టవంతులము, వేదం వింటున్నామని. కానీ అరగంట వదిలిపెడితే 23 గంటలన్నర మనము కూడా ప్రకృతి మాయలోనే ఉంటున్నాము. నిజముగా శాస్త్రములో ఈ జగత్తునకు బ్రహ్మ కారణము అని చెప్పాడు, కానీ కారణాలు ఎన్నున్నవి? ఒక వస్తువు నిర్మాణానికి వెనుక 3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సాధారణ కారణం. అంటే
పతంజలి మహర్షి గాని, మనుస్మృతికారుడు గాని, సాంఖ్యకారుడు గాని, వేదాంతకారుడు గాని బ్రహ్మ జగత్తునకు కారణమన్నప్పుడు బ్రహ్మ జగత్తునకు ఏ కారణముగా ఉన్నాడు? నిమిత్త కారణం తోటి నిమిత్త కారకుడుగా ఉన్నాడు. చైతన్య నిమిత్త కారకుడుగా ఉన్నాడు. కానీ మీరు ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళందరూ ఈ సృష్టి ఎవరి నుండి పుట్టింది అంటే ఏం చెప్తాం మనం? బ్రహ్మ నుండి పుట్టిందని బ్రహ్మ నుండి పుట్టిందే అంటాం. అందుకనే బ్రహ్మ ఈ జగత్తునకు నిమిత్త కారకుడు అనేది చెప్పడం చాలా అరుదు. అందరము కూడా ఏం చెప్తున్నాము? బ్రహ్మ నుండే ఈ సృష్టి పుట్టింది. ఇప్పుడు మనం కూడా కార్యరూప జగత్తు దేని నుండి పుట్టింది? ఎవరు పుట్టించారంటే ఏమంటున్నాము? పరమాత్ముడే. ఇప్పుడు మీ బిడ్డల పరిచయం ఇచ్చేటప్పుడు ఈ బిడ్డను ఎవరు జన్మింపజేశారంటే మీరేం చెప్తారు? నేను కదా 2 మోక్షాలు మోసి కన్నది అంటున్నారా లేదా? చెప్పండి, నిజంగా మీరు ఇచ్చారా మీ బిడ్డకి శరీరము? మనం ఏమంటాము? మనము మన బిడ్డలకి జన్మ ఎవరిచ్చామంటే ఏమంటున్నాం? మనమే ఇచ్చామంటున్నాం. నిజంగా మనం శరీరం తయారు చేయగలుగుతున్నామా? మనం ఆత్మను తయారు చేయగలుగుతున్నామా? లేదు, 2 చేయలేము. కేవలం మనం అక్కడ నిమిత్త కారకులుగా ఉన్నాం, ఒక వ్యవస్థలో ఉన్నాం మనమంతా. భగవంతుడు ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్ళడానికి మనను కారకుడుగా పెట్టిండ్రు. కానీ వాళ్ళ మనము ఎలా పరిచయం ఇచ్చుకుంటున్నాం? మేమే జన్మించినామని పరిచయం చేయించుకుంటున్నాం. ఎవ్వరు కూడా అనరు దేవుడు అనుగ్రహముతో ఈ ప్రకృతి యొక్క సానుకూలత వలన నాకు నువ్వు పుట్టావు బిడ్డ అని ఇంత పెద్ద పరిచయం మీరు ఇస్తారా లోకానికి? ఇయ్యము. ఇతను ఎవరంటే నేను 9 మాసాలు మోసిన, ఎంత కష్టపడ్డా, వీడి కడుపులో ఉన్నప్పుడు ఇలా ఉండే అలా ఉండే అని స్టోరీ చెప్తా. ఒంటరిగా కూర్చొని కూడా మనం ఎప్పుడు పంచభూతాలకి, ఆ పంచభూతాలకు అధిపతి అయిన పరమాత్మునికి మనం ఎప్పుడు కూడా ఇలా కూర్చొని ధన్యవాదాలు చెప్పము. హే పరమాత్మన్, నీ అనుగ్రహముతో నాకు మానవ జన్మనే కాదు, నేను ఒక మాతృత్వాన్ని కూడా పొందగలిగాను అనేది ఈ విధంగా మన ప్రార్థన ఉంటదా? చెప్తే దేవుడిని ఇచ్చిండని అంటారు, కానీ ప్రకృతి గురించి అయితే అసలు ఆలోచించరు. పరమాత్మ దయతోటి పుట్టిండని చెప్తారు, చెప్తే ఒకవేళ అది మాత్రం ప్రకృతి గురించి ఎవరికి సేవ కూడా తెలియదు, ఆలోచన కూడా రాదు అట్లా. మరి అదే నేను చెప్తున్నా. అందుకనే మనందరికి జ్ఞానము 2 జ్ఞానాలు, ఒకటి స్వాభావిక జ్ఞానము, రెండవది నైమిత్తిక జ్ఞానం. స్వాభావిక జ్ఞానం వల్ల పెద్ద అనర్థం జరగదు, కానీ నైమిత్తిక జ్ఞానం వల్ల చాలా పెద్ద లాభము జరుగుతుంది. సరిగ్గా గురువు లభించకపోతే నష్టము కలుగుతుంది. అందుకనే మానవ జన్మలో సహజ జ్ఞానము కంటే కూడా నైమిత్తిక జ్ఞానమే గొప్పది. అందుకనే మనం గర్భాధాన సంస్కారము గాని, పుంసవనము గాని, సీమంతోనయనము గాని, అలాగే శిశువు పుట్టినాక నామకరణము, జాతకర్మ, అన్నప్రాశన, నిష్క్రమణము, కేశఖండనము, చూడాకర్మ, కర్ణవేద, వేదారంభము, ఉపనయనము ఎందుకు చేస్తున్నామంటే సహజ జ్ఞానము కంటే కూడా శిశువు పైన నైమిత్తిక జ్ఞాన ప్రభావము ఎక్కువగా ఉండాలి. అందుకనే మన ఋషులు సైంటిఫిక్ గా పెట్టిందే ఈ సంస్కారాలు. కానీ లోకముల ఈ సంస్కారాలు కూడా ప్రసిద్ధి లేవు. అందుకనే ఈ సృష్టికి బ్రహ్మ నిమిత్త కారకుడు, మూల ప్రకృతి ఉపాదాన కారణం, మన కర్మలు ఈ సృష్టికి సాధారణ కారణం. అర్థమైందా? నాలెడ్జ్ పెరిగింది కదా. మన జీవాత్మ ఈ సృష్టికి ఎలా ఉపయోగపడ్డాడు? ఈ కార్యరూప జగత్తు జరగడానికి జీవుడి యొక్క సహకార్యం ఏముంది? సాధారణ కార్యం.
కర్మలు అని చెప్పండి. జీవుడు కర్మలు చేయడం వల్లనే, కోరికలు పెట్టుకోవడం వల్లనే భగవంతునికి ఈ సృష్టి, జీవుని కోరిక మేరకే భగవంతుడు సృష్టి చేశాడు. అందుకనే ఈ సృష్టికి 3 కారణాలు. భగవంతుడు నిమిత్త కారకుడు, ప్రకృతి ఉపాదాన కారణం, మనమంతా సాధారణ కారణం. మన కోరికల వల్ల, మన కర్మల వల్ల, మన అభిరుచుల వల్ల ఇవన్నీ కారణాలయ్యి, కుమ్మరివాడు కుండను తయారు చేయాలంటే సేవకుడు ఎలా ఉండాలో అలా ఈ భగవంతుడు ఈ సృష్టిని తయారు చేయాలి. ఈ సృష్టిలో ఇంత సమర్థవంతంగా నియమాలు పెట్టాలి అంటే ఎక్కడో ఒక దగ్గర మనము కూడా కారణం అయినాము. సంతోషపడండి, మనమేం తక్కువ కాదు. మనం దేవుణ్ణి శాసించే స్థాయిలో ఉన్నాం. ఓం శాంతి శాంతి.